హలో, ఇక్కడ నేనైతే పెసరట్టు చేసుకుంటున్నానండి. నైట్ డిన్నర్కి పెసరట్టు చేస్తున్నాను అనమాట. 2 సంవత్సరాలు అయిపోయింది అనమాట పెసరట్టు చేసుకుని. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు పెసరట్టు చేయలేదన్నమాట. అంతకుముందు చేశాను. ఆ లెక్కను చూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయింది అనమాట నేను పెసరట్టు చేయక. సో అందుకే పొద్దున్న నానేసాను అన్నమాట పెసలు. అలాగే కొంచెం బియ్యం కూడా అండి, ఒక గ్లాసు, ఒక పావు కేజీ పెసలు నానబెట్టా. కొంచెం బియ్యం అయితే అన్ని వేసాను అన్నమాట. అన్ని బియ్యం కూడా వేసి నానబెట్టేసాను. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నా. అస్సలు ప్రాపర్ పెసరట్టు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా, చూసేయండి. ఇలా పెసలు, అలాగే పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, ఇదిగోండి అల్లం ముక్క, ఉల్లిపాయలండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తా. ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది వేయాలండి, జీలకర్ర ఖచ్చితంగా వేయాలి. ప్రాపర్ పెసరట్టు అయితే ఇలానే చేయాలండి. ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేద్దాం. ఓకే, ఇదిగోండి ఇలా తీసేసుకొని గిన్నెలోకి తీసేస్తున్నా. ఇదిగోండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, ఇది వాటరీగా ఉండకూడదు అన్నమాట. సో ఇలానే ఉండాలి పెసరట్టుకి. అందులోనూ పెసరట్లు చాలామంది తినరు, ఎందుకంటే పిండి ఫర్మెంట్ కాదు కదండి, పొలవదు కాబట్టి. అప్పటికప్పటిగా రుబ్బుకొని చేసుకుంటాం కాబట్టి చాలామంది తినరు. మామూలు ఇడ్లీలు దోశలు తిన్నట్టు పెసరట్లు తినరు అన్నమాట. ఇలా పల్చగా వేసుకొని ఆనియన్స్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, అంటే వెగట్ రాకుండా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఆనియన్స్ మనము దీంట్లో పిండిలో కూడా వేసి రుబ్బున్నాం కదా, అలాగే ఇలా సన్నగా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అది మన ఇష్టం, ఆనియన్స్ అన్నిట్లో వేసుకోకపోయినా కొన్నిట్లైనా వేసుకుంటే బాగుంటుందండి. చూసారా, ఇలా ఎర్రగా కలుసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. అంటే పిండిలో నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు ఎక్కువ పోసి చేసుకున్నారు అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇలా గట్టిగా ఉండాలి పిండి, పలచగా అందుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి అప్పుడే. ఇది అల్లం చట్నీతో తినాలన్నమాట. అల్లం చట్నీతో తింటేనే బాగా అనిపిస్తుంది. అల్లం చట్నీ కూడా ఉంది, చేసి పెట్టున్నా. అల్లం చట్నీ 2 ఉన్నాయన్నమాట. సో పెసరట్టు ఎప్పుడు అల్లం చట్నీతో తింటేనే దాని టేస్ట్ అండి. మీకు లావుగా ఇష్టమైతే లావుగా కూడా చేసుకోవచ్చు, నేనైతే పలుచగా చేసుకున్నానండి. ఇలా వీలైనంత పలుచగా చేసుకోవాలి. ఒకటి ఆనియన్ లేకుండా చేద్దాం. ఇప్పుడు ఇది వేడిగా టేస్ట్ చేస్తానండి మీకోసం. ఈ క్రిస్పీనెస్ రావడానికి కొంచెం బియ్యం వేసేది, ఓన్లీ పెసరట్టు అయితే మెత్తగా అనిపిస్తుంది. చాలా ఎమ్మీగా ఉందండి, చాలా సూపర్గా ఉందన్నమాట. నేను మామూలుగా ఇప్పుడు ప్లెయిన్ అంటే ఉట్టిగా టేస్ట్ చేస్తా, ఆ తర్వాత చట్నీ వేసుకుంటా. ఇదిగోండి చూసారా, ఇంకొకటి కూడా